మీకు తెలుసా? మానవుడు దేవునికి దూరం అవుతున్న కొలది నష్టంకు దగ్గరవుతాడే తప్ప దూరం అవ్వడండి. ఒకసారి ఆలోచన చేద్దాం. మానవుడు దేవునికి ఎంత దగ్గరగా జీవిస్తాడో అంతగా ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. ఎంత దూరంగా జీవిస్తాడో అంతగా నష్టమును పొందుకుంటాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. ఎక్కడుంటుంది సన్నివేశం? పరిశుద్ధ గ్రంథంలోని ఆదికాండము 4వ అధ్యాయము 1 నుండి 20 వచనాలు. ఇక్కడ కయ్యూను హేబేల్ అనే ఇద్దరు వ్యక్తులు ఉంటారు. కయ్యూను తన తమ్ముడైన హేబేల్ని చంపేస్తాడు కదా, చంపి పాపము చేస్తాడు కదా. ఆ పాపముకు ఫలితంగా దేవునికి దూరం అవుతాడు. దేవుడు తనతో మాట్లాడుతున్నంతసేపు కయ్యూను పశ్చాత్తాపం పొందుంటే బాగుండేది, దేవునికి దగ్గర అవడానికి ప్రయత్నించుంటే బాగుండేది. కానీ ఎక్కడా ప్రయత్నం కనబడలేదండి. దేవునికి దూరం అవడానికే ఇష్టపడ్డాడు, చివరికి నష్టాన్ని పొందుకున్నాడు. మన జీవితంలో కూడా మన ప్రవర్తన, మన చూపులు, మన జీవితం ద్వారా దేవునికి దూరం అవడానికి ఇష్టపడుతున్నామేమో గమనించాలి. దేవునికి దూరమైన మానవుడు ఆశీర్వదించబడ్డట్టు చరిత్రలో లేదండి. ఒకసారి ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం, పరిశుద్ధ జీవితం చేత దేవునికి దగ్గర అవుదాం, పాపమును అసహించుకుందాం, రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.